ఓం శ్రీ గురుభ్యో నమః. బరువు బాధ్యత. మనం బరువు బాధ్యత అనేది వింటూ ఉంటాం. అసలు బరువు బాధ్యత అంటే ఏమిటి అని కనుక చూస్తే చిన్న ఉదాహరణ. బరువు అంటే మన మామిడి తోట నుండి ఒక మామిడికాయల మూట మన ఇంటికి చేర్చాలి అనుకున్నాం. ఇంటికి చేర్చే వరకు ఆ మామిడికాయల మూట మోయవలసిందే. మామిడికాయల మూట మోసేది బరువు, మామిడికాయల మూట ఇంటికి చేర్చడం బాధ్యత. ఒకవేళ మామిడికాయల మూట మధ్యలో వదిలేస్తే బరువు మోయడం లేదు అని అర్థం. ఆ మామిడికాయల మూట ఇంటికి చేర్చకపోతే బాధ్యత లేదు అని అర్థం. మనం ఏ పని చేసినా పూర్తి బాధ్యతతో, పూర్తిగా బరువు మోస్తూ, పూర్తిగా బాధ్యతగా వ్యవహరించాలి. ఏది మధ్యలో వదిలిపెట్టకూడదు. ఏ పని చేసినా సంపూర్ణంగా చేయాలి. అందుకే బరువు మోస్తూ బాధ్యత నెరవేర్చాలి అనేది. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, అసలు బరువు అంటే కేవలం భౌతికంగా మోయడం కాదు. మన జీవితంలో అవసరాల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం మనం చేసే కష్టం, శ్రమ, త్యాగమే బరువు. ఉద్యోగం చేయడం, వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, కుటుంబానికి అవసరమైన డబ్బు సంపాదించడం, ఇవన్నీ కూడా బరువు కిందకే వస్తాయి. అంటే జీవితం నడపడానికి అవసరమైన భారాన్ని మనం మోస్తున్నాం. మరి బాధ్యత అంటే ఆ బరువుని సరైన దిశలో తీసుకెళ్ళడం, మన కర్తవ్యాన్ని నిబద్ధతతో పూర్తి చేయడం, పిల్లల్ని చదివించడం, వారికి మంచి విలువలు నేర్పించడం, సరైన సమయంలో మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయడం, వారి భవిష్యత్తుకి బలమైన పునాది వేయడం, ఇవి బాధ్యత. అంటే గమ్యం చేరే వరకు ఆ బరువును వదలకుండా తీసుకెళ్ళడం. జీవితంలో బరువు బాధ్యత సంబంధం మనిషి జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ప్రతి దశలో బరువు మరియు బాధ్యత కలిసి నడుస్తాయి. విద్యా దశ చూస్తే పిల్లల చదువు సమయంలో తల్లిదండ్రులకు బరువు ఎక్కువగా ఉంటుంది. ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనడం, అవసరాలు తీర్చడం. కానీ పిల్లలను మంచి విద్యతో ఎదగడం బాధ్యత. కుటుంబం దశ, పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కుటుంబాన్ని నిర్మించాలి. పిల్లలు పుట్టిన తర్వాత వారి పెంపకం, ఆరోగ్యం, చదువు. తర్వాత స్థిరపడే దశ, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికి మంచి జీవితం ఇవ్వటం ముఖ్యమవుతుంది. వారిని ప్రయోజకులుగా చేయటం, మంచి మార్గంలో నడిపించడం బాధ్యత. ఇది పూర్తయినప్పుడు బరువు దించుకున్నాం అనే భావన వస్తుంది. బరువు లేకుండా బాధ్యత లేదు. బాధ్యత అనేది మాటల్లో చెప్పడం సులభం, కానీ దాన్ని నెరవేర్చాలంటే కష్టం తప్పదు. డబ్బు సంపాదించకుండా కుటుంబాన్ని ఎలా పోషించగలం? శ్రమ చేయకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు ఎలా ఇస్తాం? అందుకే బరువు అనేది బాధ్యతకు పునాది. బాధ్యత లేకుండా బరువు వృధా. మరోవైపు కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే చేస్తే సరిపోదు. ఆ డబ్బుని సరైన దారిలో ఉపయోగపడకపోతే అది వ్యర్థం. పిల్లలకు డబ్బు ఇస్తే సరిపోదు, విలువలు కూడా నేర్పాలి. సౌకర్యాలు ఇస్తే సరిపోదు, జీవన విధానం కూడా చూపాలి. అంటే బరువుకు దిశ చూపేది బాధ్యత. బరువు మరియు బాధ్యత రెండూ కలిసే జీవితం సంపూర్ణమవుతుంది. మనిషి జీవితంలో బరువు తప్పదు, బాధ్యత తప్పదు. కానీ వాటిని భారంగా భావిస్తే జీవితం కష్టం అనిపిస్తుంది. వాటిని ధర్మంగా భావిస్తే జీవితం సార్థకమవుతుంది. బరువు మోయడం మన జీవితం, బాధ్యత నెరవేర్చడం మన విజయం. చాలామంది తన కుటుంబం గురించి పట్టించుకోరు. అంటే తన కుటుంబం మీద తనకు బరువు బాధ్యత లేదు అని అర్థం. చాలామంది సమాజం గురించి పట్టించుకోరు. అంటే వారికి సమాజం మీద బరువు బాధ్యత లేదు అని అర్థం. అందుకే ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సిన విషయం, బరువు లేకుండా బాధ్యత లేదు. బాధ్యత లేకుండా జీవితానికి విలువ లేదు. స్వస్తి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.